పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని, అందరూ క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో మీకు మంచి రెసిపీస్ అండి, అంటే హెల్దీ రెసిపీస్, డైట్ చేసే వాళ్ళకి ఉపయోగపడతాయి, అలాగే స్పోర్ట్స్ పర్సన్స్కైనా ఉపయోగపడతాయి. ఎవరికైనా మంచి హెల్దీ రెసిపీస్ అనేవి మీకు చూపించబోతున్నాను. ఇంకా నేను నా మార్నింగ్ రొటీన్ అనమాట, ఎంత బిజీగా ఉంటుంది, ఎట్లా మేనేజ్ చేస్తాను అనేది చూపించబోతున్నాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ముందైతే నేను ఇక్కడ జ్యూస్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. సంజనాకి, నాకు, అలాగే అత్తయ్య కూడా తీసుకుంటారు. ఈ మధ్య సంజనాకి టెస్ట్ చేపిస్తే ఎవ్రీ ఇయర్ బిఫోర్ పార్టిసిపేషన్ ఒకసారి టెస్ట్ చేపిస్తాము. హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉందన్నమాట. అందుకని చెప్పి మార్నింగ్ రోజు జ్యూస్ ఇస్తున్నాను. బీట్రూట్, టొమాటోస్, అలాగే ఈ బీట్రూట్ ఫ్లేవర్ కొంచెం బాగుండదు కదా, దానికోసం అని చెప్పి దాన్ని డామినేట్ చేయడానికని ఒక 1 ఇంచ్ అల్లం ముక్క వేస్తాను. అలాగే టొమాటో, కీరా ఇవన్నీ కలిపేసి మామూలుగా మిక్సీలో గ్రైండ్ చేసేసి, పల్ప్ అనేది కొంచెం స్ట్రెయిన్ చేస్తానండి. పిల్లలు కదా ఆపళ్ళంగా తాగలేరు, స్ట్రెయిన్ చేసేసే ఇస్తాను. తాగలిగిన వాళ్ళు ఆపళ్ళంగా తాగితే ఇంకా మంచిది, డైజెషన్ అది ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంకా మొత్తం అంతా స్ట్రెయిన్ చేసిన తర్వాత కొంచెం ఒక 2 చిన్న నిమ్మకాయలు కదండి, అందుకని చెప్పి నేను 2 నిమ్మకాయలు స్క్వేజ్ చేశాను. చేసినాక తేనె, కొంచెం టేస్ట్కి సరిపడా తేనె, ఇక్కడైతే నేను ఎక్కువ వేయట్లేదు, 1 స్పూన్ వేసాను తేనె. ఇంకా మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు నేను చేసింది అయితే ముగ్గురికి వస్తుంది, అదే క్వాంటిటీ తీసుకుంటే కనుక ముగ్గురికి వస్తుంది. ఇంకా ఆమ్లెట్ కోసం తను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయదు, ఆమ్లెట్ తీసుకుంటుంది అనమాట. ఆమ్లెట్ కోసం ఇక్కడ నేను జీలకర్ర, పసుపు, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసిన తర్వాత సన్నగా తరిగిన పాలకూర అండి. పాలకూర కాడలు అవి ఎక్కువ వేస్తే బాగుండదు, అందుకని చెప్పి ఓన్లీ ఆకులే వేస్తాను. లేదు అంటే బేబీ లీవ్స్, బేబీ స్పినాచ్ అంటారు కదా, అంటే లేతగా ఉన్న పాలకూర అయితే కనుక బాగుంటుంది. ఇవన్నీ చాప్ చేసినవన్నీ వేసేసిన తర్వాత 2 ఎగ్స్ వేసి మొత్తం బీట్ చేసేసి ఇంకా ఆమ్లెట్ లాగా వేసేస్తాను. తనకి బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం ఇదేనండి. ఎవరైనా డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు కూడా ఇది మంచి బ్రేక్ఫాస్ట్. మనం దీనిలోనే కొంచెం క్యారెట్ అది కూడా తురుముకొని వేసేసుకోవచ్చు. ఎగ్స్ అనేవి మనం డైట్ చేసేటప్పుడు ప్రోటీన్ ఇంటేక్ అనేది కరెక్ట్గా ఉండాలండి, బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా మనం ఏంటంటే నేను వాడేది కూడా నెయ్యితోటి వేస్తాను అనమాట. ఆమ్లెట్ కూడా నెయ్యి తినడం కూడా డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిది. మొత్తం ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇది ఒకటి తిన్నాము అంటే మనకి లంచ్ టైం వరకు అసలు ఆకలి అనేది వేయదు. ఇంకా మా అమ్మకు అందరికీ ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇక్కడ నేను ఉప్మా చేస్తున్నానండి, అంటే టొమాటో బాత్ చేస్తున్నాను. ఇది ఏముందిలే, నార్మలే కదా అని అనుకోవచ్చు, కాకపోతే జస్ట్ ఎలాగో వ్లాగ్ చేస్తున్నాను కదా అని చెప్పి చూపిస్తున్నాను. అంటే నేను చేసే పద్ధతి చూపిస్తాను చాలా ఈజీగా. మామూలుగా మనం పోపు పెట్టుకున్న తర్వాత నేను ఉప్మాగా చేసేటప్పుడు నెయ్యి వాడతాను. పోపు పెట్టుకున్న తర్వాత నెయ్యికి ఏదైతే మనము జీడిపప్పు అవి వేయించి తీసుకుంటాం కదా, తీసిన తర్వాత శనగపప్పు, ఆవాలు అవి వేసినాక కరివేపాకు నేను సన్నగా చాప్ చేసేస్తానండి, అంటే తీసి ఏరడానికి వీలు లేకుండా చాప్ చేసేస్తాను. దానిలోనే కొద్దిగా అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయ ఇవన్నీ సన్నగా చాప్ చేసి వేసి అన్నీ కొంచెం వేగిన తర్వాత టొమాటో కూడా సన్నగా కట్ చేసిన టొమాటోలు ఇక్కడ నేను 3 తీసుకున్నాను, అంటే పెద్దవే 3 తీసుకున్నానండి. టొమాటో బాగా చేస్తున్నాను కనుక టొమాటో ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా మనకి కొంచెం మగ్గిన తర్వాత, అంటే ఆ ముక్కలు పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు వేసేసుకొని మూత పెట్టాము అంటే చక్కగా మొత్తం అంతా అది ఎక్కడ మనకి ముక్కలు ఎక్కకుండా మగ్గిపోయి ఉంటుంది. ఈ లోపల నేనేం చేస్తాను అంటే, మనం దేంతోటైతే అంటే మనం ఎంత క్వాంటిటీలో చేద్దాం అనుకుంటున్నామో ఒక 1:3 క్వాంటిటీలో, అంటే ఒక బౌల్ కానీ గ్లాస్ కానీ మనం రవ్వ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, ఉప్మా పక్కన వేరే గ్యాస్ మీద 1:3 క్వాంటిటీలో, అంటే 3 గ్లాసులు వాటర్ తీసుకుని వేడి చేసేసి ఉంచుకుంటాను అనమాట. ఈ ముక్కలన్నీ వేగంగానే ఆ వాటర్ని ఇందులోకి వేస్తామనుకోండి, మనకి క్విక్గా పని అయిపోతుంది. ఇంకా వాటర్ వేడి చేసేస్తాం కనుక సన్నగా మనము కొలిసి పెట్టుకుంటాం కదా ముందే, ఆ రవ్వని సన్నగా వేసుకుంటూ, అంటే కొంచెం వేసుకుంటూ లమ్స్ రాకుండా కొంచెం వేసుకుంటూ
మిక్స్ చేసుకుంటూ వేసేసుకోవాలి. మనకి వన్స్ ఇంకా ఇది అదే క్వాంటిటీలో వేస్తే ఇంకా అసలు మనం చూసే పని ఉండదు అనమాట. పలచనైంది గట్టిగా అయింది అనే సమస్య ఉండదు. 1:3 క్వాంటిటీ చక్కగా అయిపోయింది చూడండి ఉప్మా అనేది. కొంచెం మనం ముందే వేయించి తీసి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అవి యాడ్ చేసేసుకుంటే చక్కగా మన టొమాటో బాత్ అనేది రెడీ అయిపోతుంది. యాక్చువల్గా ఇవన్నీ నాకు సైడ్ బై సైడ్ అవుతూ ఉంటాయి, కాకపోతే మీకు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను ఒకదాని తర్వాత ఒకటి రెసిపీ లాగా అని చూపిస్తున్నాను. ఇంకా బీరకాయ పచ్చడి చేద్దామని చెప్పి ఇక్కడ కారానికి సరిపడా, అంటే మనం తినే టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి. దానిలోకి ఒక 2-3 రెబ్బలు కరివేపాకు వేస్తానండి. ఎందుకంటే మనకి కరివేపాకు అనేది దాని హెల్త్ బెనిఫిట్స్ ఇంత అంత అని చెప్పలేము, చాలా మంచిది. వేసి కొంచెం అవి పచ్చిమిర్చి వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా మొత్తం ఇట్లా చెక్కంతా తీసుకోకుండా పైన ఉండే ఇట్లా గాళ్ళ ఉంటాయి కదా అంతవరకే పీల్ చేస్తాను. చేసి కట్ చేసేసుకుని ఉంచిన బీరకాయలు వేసేసుకోవాలి. మొత్తం మగ్గిపోయింది అనుకున్నప్పుడు ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి అప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. ఎందుకంటే ఈ లీఫీ వెజిటబుల్స్ని మనం ఎక్కువ కుక్ చేస్తే దానిలో ఉండే వాల్యూస్ ఏవి మనకు అందవన్నమాట. ఓవర్ కుక్ చేయకూడదు ఎప్పుడైనా కానీ. మనం గ్యాస్ ఆఫ్ చేసినాక జస్ట్ ఆ వేడికే మగ్గిపోతుంది. కొత్తిమీర వేసేసుకుని కొంచెం రుచికి సరిపడినంత మనం ఎంతైతే తిందాం అనుకుంటున్నాం అంటే మన టేస్ట్కి అకార్డింగు చింతపండు కూడా అందులో పెట్టేస్తే మగ్గిపోతుంది. ఆ ముక్కల వేడికి మగ్గిపోతుంది అనమాట. ముక్కలు ఆరిన తర్వాత ఇక్కడ మిక్సీ జార్లోకి ఒక బౌలు కొబ్బరి ముక్కలు, అంటే ఇది మన టేస్ట్కి అకార్డింగ్ అండి, అంటే నేనైతే ఈ పద్ధతిలో చేస్తాను. కొబ్బరి ముక్కలు, అలాగే వలిచి పెట్టుకున్న ఎల్లిపాయలు, దానిలోకి కొంచెం జీలకర్ర, మనము ముందు పెట్టుకున్నాం కదండి చింతపండు, ఆ చింతపండు కూడా ఇవన్నీ ముక్కలతో పాటు వేస్తే ఏంటంటే చింతపండు కూడా మంచిగా నలిగిపోతుంది. ఒకసారి అవి కచ్చా పచ్చగా నలిగినాయి అనుకున్న తర్వాత అప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలి. అప్పుడు మొత్తం అంతా కూడా మంచిగా మనం రోట్లో చేసినట్టే వస్తుంది పచ్చడి. ఇంక ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత నేనైతే పోపు ఏం పెట్టనండి, ఇంకా యాజ్ డేస్గా అట్లానే తింటాము. బీరకాయ పచ్చడికి పోపు పెట్టను నేను. పొన్నగంట ఆకు కూర వండుతున్నానండి. అంటే పొన్నగంట ఆకు పెసరపప్పు కూర అనమాట. చాలా హెల్దీ. పొన్నగంట ఆకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి నేను చెప్పవసరం లేదనుకోండి, ఇవాళ రేపు అందరికీ తెలిసిందే. ఇంకా దానిలోకి కాకపోతే ఆ ఆకుకి ఎటువంటి ఫ్లేవరు ఉండదు అనమాట, మనం ఫ్లేవర్ని యాడ్ చేయాలి. అందుకని చెప్పి ఇక్కడ నేను ఎల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి వేస్తాను అనమాట. దాదాపు ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసేస్తాను, సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలు. అలాగే మిర్చి కూడా, ఎండుమిరపకాయలు కూడా అండి 2-3 కట్ చేసిన వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. వెల్లుల్లిపాయ వేగిన తర్వాత ఆవాలు వేసి అవన్నీ వేగినాక కొంచెం ఒక పించ్ ఆఫ్ ఇంగు వేస్తే ఏంటంటే మనకి పెసరపప్పు వాడుతున్నాం కదా, ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ అట్లా ఏం లేకుండా ఉంటాయి. ప్లస్ ఒక ఫ్లేవర్ అనేది వస్తుంది. అప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు అండి, ఒక అరగంట ముందే మనం శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి. పెసరపప్పు అనేవి నానుండాలన్నమాట. అవి వేసుకుని కొంచెం పెసరపప్పుని ఒక 2 to 3 minutes వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం మంచిగా కడిగి పెట్టుకున్న పొన్నగంట ఆకు ఏదైతే ఉంటుందో అది వేసుకోవాలి. వేసి కొంచెం ఒక 2 నిమిషాలు ముందు ఉప్పు వేయక ముందే మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, చాలా కొంచెం, చూసారు కదా నేను ఎంత కొంచెం వేసానో అంత సరిపోతుంది. ఉప్పు కూడా చూసి వేసుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడైనా కానీ తక్కువ పడుతుంది ఆకుకూరలో ఉప్పు. ఇవన్నీ వేసుకుని చక్కగా మూత పెట్టేస్తే మనకి ఆ ఆకులో ఉండే వాటర్కి మొత్తం పెసరపప్పు అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఎప్పుడైనా అవసరం అనుకుంటే కొంచెం జస్ట్ అట్లా స్ప్రింకిల్ చేస్తే మనం వాటర్ అనేది సరిపోతుంది అనమాట. అలా సిమ్లోనే పెట్టేసి మూత పెట్టేసి మగ్గనిస్తే మనకు చక్కగా రెడీ అయిపోతుందండి కూర అనేది. దీని కాంబినేషన్ ఏంటంటే మనం రసంతో తింటే చాలా బాగుంటుంది. ఇది ఒక డైట్ చేసే వాళ్ళకు కూడా ఏంటంటే పప్పు రోజు తీసుకోవాలంటారు. పప్పు ప్లస్ ఆకుకూర 2 కూడా కాంబినేషను చాలా బాగుంటుంది. అదండి హడావిడిగా మొత్తం పని అయితే 10 o'clock లోపల కంప్లీట్ చేసుకొని 10 తర్వాత ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాను. నా బిజీ స్కెడ్యూల్లో మళ్ళీ మనం రెగ్యులర్గా వండే వంటలు కాదులేండి, వండే వంటలైనా కానీ కొంచెం దాన్ని ఎట్లా హెల్తీగా మార్చుకోవచ్చు అనేది అయితే మీకు చూపించాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం.
పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, అలాగే మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం. మాస్క్ని మర్చిపోకుండా ధరించి సేఫ్గా ఉందాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.